తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎంతో నాన్సు చూస్తున్నారు కనుక దయచేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి తొందరగా ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నాయకత్వం కూడా ఒక ముఖ్యము ఈ తెలంగాణ రాష్ట్రానికి. నాయకుడు బట్టి ఇలా ప్రజలు కూడా కొద్దిగా ముందుకు వెళ్తారు కనుక ఇలా ఈటల రాజేందర్ గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి అతనికి సరైన ధైర్యాన్ని ఇచ్చి ఇవాళ పార్టీ గుర్తింపు ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే గతంలో తానుకు ఈటల రాజేందర్ గారిని మేము కోరడం ఎందుకంటే తాను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత సెకండ్ పొజిషన్లో తెలంగాణలో మంచి పేరు ప్రఖ్యాత సంపాదించిన వ్యక్తి మన ఈటల రాజేందర్ అన్న గారు. ఈటల రాజేందర్ అన్న గారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమి పోషించి ఆనాటి తెలంగాణ కోసము విద్యార్థులు ఎంతోమంది రోడ్లపైకి వచ్చి వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి ఎన్నో కేసులు పెడితే దానికి మన ఈటల రాజేందర్ వాళ్ళకు దండు ఉండి వాళ్ళ కేసుల నుంచి బయటికి తీసుకొచ్చి తన సొంత డబ్బుతోని ఆ పిల్లలకు రక్షణ కల్పించిన వ్యక్తి ఈటల రాజేందర్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఫైనాన్స్ మినిస్టర్గా చేసి ప్రజలని అభినందనలు తెలిపింది ఎంతోమంది కనుక అనుభవం ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్. అదేవిధంగా కరోనా టైంలో తాను హెల్త్ మినిస్టర్గా ఎంతో ఉత్తమమైన సేవలు అందించిన వ్యక్తి మన ఈటల రాజేందర్. కరోనా టైంలో పేద ప్రజలకు తన హెల్త్ను కూడా లెక్క చేయకుండా ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ వాలిపోయిన వ్యక్తి మన ఈటల రాజేందర్. కనుక అన్ని విధాల సరైన నాయకుడు మన ఈటల రాజేందర్ గారు. కనుక దయచేసి హైకమాండ్ తొందరగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొద్దిగా తొందరగా ఆలోచించి ఈటల రాజేందర్ గారికి బాధ్యతలు అప్పచెప్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కిల్లా పైన బీజేపీ జెండా ఎగరడం ఖాయము. కనుక దయచేసి ఈ యొక్క అంశాన్ని తొందరగా పరిష్కరిస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసారు. ఇప్పుడు ఈ తెలంగాణకు న్యాయం జరగాలంటే ఒకటి బీజేపీ. ఎందుకంటే ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు తెలంగాణలో కూడా కావాలని ప్రజలు ఎదురు చూస్తారు. కనుక ఈటల రాజేందర్ గారికి బాధ్యతలు ఇచ్చి ఇవాళ తొందరగా తెలంగాణలో అఖండమైన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఈటల రాజేందర్ గారు తీసుకెళ్తారని మనసారా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎంతో నాన్సు చూస్తున్నారు కనుక దయచేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి తొందరగా ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నాయకత్వం కూడా ఒక ముఖ్యము ఈ తెలంగాణ రాష్ట్రానికి. నాయకుడు బట్టి ఇలా ప్రజలు కూడా కొద్దిగా ముందుకు వెళ్తారు కనుక ఇలా ఈటల రాజేందర్ గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి అతనికి సరైన ధైర్యాన్ని ఇచ్చి ఇవాళ పార్టీ గుర్తింపు ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే గతంలో తానుకు ఈటల రాజేందర్ గారిని మేము కోరడం ఎందుకంటే తాను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత సెకండ్ పొజిషన్లో తెలంగాణలో మంచి పేరు ప్రఖ్యాత సంపాదించిన వ్యక్తి మన ఈటల రాజేందర్ అన్న గారు. ఈటల రాజేందర్ అన్న గారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమి పోషించి ఆనాటి తెలంగాణ కోసము విద్యార్థులు ఎంతోమంది రోడ్లపైకి వచ్చి వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి ఎన్నో కేసులు పెడితే దానికి మన ఈటల రాజేందర్ వాళ్ళకు దండు ఉండి వాళ్ళ కేసుల నుంచి బయటికి తీసుకొచ్చి తన సొంత డబ్బుతోని ఆ పిల్లలకు రక్షణ కల్పించిన వ్యక్తి ఈటల రాజేందర్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఫైనాన్స్ మినిస్టర్గా చేసి ప్రజలని అభినందనలు తెలిపింది ఎంతోమంది కనుక అనుభవం ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్. అదేవిధంగా కరోనా టైంలో తాను హెల్త్ మినిస్టర్గా ఎంతో ఉత్తమమైన సేవలు అందించిన వ్యక్తి మన ఈటల రాజేందర్. కరోనా టైంలో పేద ప్రజలకు తన హెల్త్ను కూడా లెక్క చేయకుండా ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ వాలిపోయిన వ్యక్తి మన ఈటల రాజేందర్. కనుక అన్ని విధాల సరైన నాయకుడు మన ఈటల రాజేందర్ గారు. కనుక దయచేసి హైకమాండ్ తొందరగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొద్దిగా తొందరగా ఆలోచించి ఈటల రాజేందర్ గారికి బాధ్యతలు అప్పచెప్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కిల్లా పైన బీజేపీ జెండా ఎగరడం ఖాయము. కనుక దయచేసి ఈ యొక్క అంశాన్ని తొందరగా పరిష్కరిస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసారు. ఇప్పుడు ఈ తెలంగాణకు న్యాయం జరగాలంటే ఒకటి బీజేపీ. ఎందుకంటే ట్రిపుల్
ఇంజన్ సర్కార్ ఇప్పుడు తెలంగాణలో కూడా కావాలని ప్రజలు ఎదురు చూస్తుంది కనుక ఈటల రాజేందర్ గారికి బాధ్యతలు ఇచ్చి ఇవాళ తొందరగా తెలంగాణలో అఖండమైన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఈటల రాజేందర్ గారు తీసుకెళ్తారని మనసారా కోరుకుంటున్నాను.